ఒక బేషన్ గంప తీసుకోవాలండి. దాంట్లో కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోవాలండి. చేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మెత్తగా పిసుక్కోవాలి. వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా పిసుక్కోవాలండి. దాన్ని మెత్తగా కలిపేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి దాంట్లో. ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి దాన్ని. అట్లా మెత్తగా అయ్యేదాకా కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పైన వాటర్ వేసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ చక్కెర వేసుకున్నానండి. దానికి సరిపోయేటంత ఇలాచి పౌడర్ వేసానండి. ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత అవి నానబెట్టుకున్న పిండితో అవి రౌండ్స్గా చేసుకొని హోల్ వేసుకోవాలండి. దానికి హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టిన తర్వాత మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని దానిలోని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంపుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంపుకొని అవి బ్రౌన్ వచ్చేసేదాకా తీసేయాలండి. తీసేసి పాకం కట్టుకున్న దాంట్లో మనం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.